సత్యనారాయణ స్వామి వ్రతకథను విన్నా చదివినా జన్మ జన్మల పాపాలు నశించి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఒకరోజు నైమిషారణ్యంలో పురాణాలను చెప్పడంలో విశేష ప్రజ్ఞ కలవాడైన సూత మహర్షిని సౌనకాది మునులు కొందరు చేరి ఇలా అడిగారు. ఓ సూత మహర్షి, మానవులు ఏ వ్రతం చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందెదరో మాకు వివరంగా విన్నవించండి అని అడిగారు. అది విన్న సూత మహర్షి, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్లుగానే అడిగాడు. భగవానుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పాడు. పూర్వం ఒకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మఫలములచే పలు జన్మలను ఎత్తుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతేర్చే ఉపాయం ఏంటని విచారిస్తూ విష్ణులోకానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు ఎంతగానో సంతోషించి నారదుడితో ఇలా అన్నాడు. ఓ నారద మహర్షి, నీ రాకకు కారణమేంటి? నీ కోరిక ఏంటి? చెప్పు, తీరుస్తాను అని అన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ, భూలోకమందలి ప్రజలందరూ ఎన్నో జన్మలు ఎత్తి పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నారు. వారి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ నారద, లోకానుగ్రహ కాంక్షతో మంచి విషయాన్ని అడిగావు. చాలా బాగుంది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందెదరో అలాంటి సులభ ఉపాయాలను చెబుతాను, శ్రద్ధగా విను అని అన్నాడు. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. నీ ఎందలి వాత్సల్యం చే దానిని చెబుతాను విను. అది సత్యనారాయణ వ్రతం. దాని విధి విధానంతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకంలో సర్వ సుఖాలను అనుభవించి పరలోకంలో మోక్షాన్ని పొందెదరు. అందుకు నారదుడు మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. ఓ మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించడం వలన మనకు ఏమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించడం ఎలాగా? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలో సవివరంగా తెలియజేయమని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతున్నాడు. ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను విచారాలను పోగొడుతుంది. సౌభాగ్యకరమైన సంతానాన్ని, ధనధాన్యాలను, సర్వత్రా విజయాలను ప్రసాదిస్తుంది. ఏదైనా శుభదినమునందు కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు అవి తొలగిపోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. దీనిని శక్తి కలవారు ప్రతి నెలా ఆచరించవచ్చు, లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. పూర్వం కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర బాధను అనుభవిస్తూ అన్నము వస్త్రాలు లేక నిత్యము ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉండేవాడు. పడరాని పాటలు పడుతూ తిరుగుతూ ఉండేవాడు. బ్రాహ్మణ ప్రియమైన భగవంతుడు బాధపడుతున్న బ్రాహ్మణుణ్ణి చూసి దయతలిచి వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి అతని ఎదుట నిలిచాడు. ఓయి విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు? నీ వృత్తాంతమంతా చెప్పు అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా చెబుతున్నాడు. ఓ మహాత్మా, నేనొక విప్రుడను. ఎంతో దరిద్రుడనై భిక్షాటనతో జీవిస్తున్నాను. పడరాని పాటలు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను. నా దరిద్రం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పి సహాయం చేయండి స్వామి అని వేడుకున్నాడు.
అందుకు సమాధానంగా వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఓ విప్రోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమే కదా. ఆ సత్యనారాయణ స్వామిని పూజించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వ్రత విధి విధానాన్ని విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అదృశ్యమైపోయాడు. అది విన్న బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటాను అని సంకల్పించుకొని దానినే తలుచుకుంటూ నిద్ర కూడా రాక ఎలాగో మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఈరోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటాను అని అనుకొని యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయ వలన ఆ రోజు బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతను బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. ఆ వ్రతమహిమ వలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్య విముక్తుడై సర్వ దుఃఖాలను తొలగించుకున్నవాడై సకల సంపదలతో విరసిల్లాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి నెల విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం మొదలుపెట్టాడు. అలా క్రమం తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించడం వలన బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడై సర్వ పాపాల నుండి విముక్తి పొందినవాడై మరణమనంతరం మోక్షాన్ని పొందాడు. భూలోకంలో ఎవరైనా సరే ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతాన్ని చేసినచో వారి సర్వ దుఃఖాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతాన్ని మీకు విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు. అప్పుడు ఋషులు మరలా సూత మహర్షిని ఇలా అడిగారు. ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని చేయడం చూసి ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా చెప్పండి అని విన్నవించుకున్నారు. అందుకు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తన శక్తి కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతాన్ని చేయడం ప్రారంభించాడు. అంతలో ఒక కట్టెలో అమ్ముకునేవాడు అక్కడికి వచ్చి కట్టెల మోపును బయటే దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడసాగాడు. అతడు ఎంతో దప్పిక కలవాడై బ్రాహ్మణుడు చేయుచున్న వ్రతాన్ని అంతా ఓపికతో చూసి దేవుడికి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ పేరేమిటి? దానివలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడు ఇలా చెప్పాడు. ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని చేసినచో సర్వకార్య సిద్ధి కలుగుతుంది, కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న కట్టెలమ్ముకునేవాడు ఎంతగానో సంతోషించి తన దాహాన్ని తీర్చుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అతను సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానించుకుంటూ వ్రతం చేయాలని సంకల్పించుకొని ఆ కట్టెల మోపులను అమ్మగా వచ్చిన డబ్బులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలని తలుచుకున్నాడు. అతను యథావిధిగా కట్టెలో అమ్మడానికి మరుసటి రోజు నగరంలో ధనవంతులు ఉన్న ఇళ్ల వైపు వెళ్ళాడు. స్వామి అనుగ్రహం వలన అతడికి ఆ రోజు రెట్టింపు లాభం వచ్చింది. దానికతడు ఎంతగానో సంతోషించి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, సేరుంపావు గోధుమ నూక, పూజా సామాగ్రినంతటినీ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతడు బంధువులందరినీ పిలిచి విధి విధానంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు. ఆ వ్రతమహిమ వలన అతను ధనధాన్యాలతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సకల సౌఖ్యాలను అనుభవించి అంత్యకాలంలో సత్యలోకాన్ని చేరుకున్నాడు. సూత మహాముని మరలా ఇలా చెబుతున్నాడు. ఓ మునులారా, మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం రుకాముకుడు అనే రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడై సత్యవంతుడై ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు ధనం ఇచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని వెళ్ళేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి,
గుణవతి. ఆ రాజు ఒకరోజు ధర్మపత్ని సమేతుడై భద్రశిలా నది తీరమున సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యసాగాడు. ఇంతలో సాధువు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతం చేస్తున్న రాజు వద్దకు వచ్చి వినయంతో ఇలా అడిగాడు: ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ రాజు ఇలా చెబుతున్నాడు: ఓ సాధువు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ వ్రతాన్ని చేస్తే సంతానం కలిగితే నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని అన్నాడు. తర్వాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతం గురించి విన్నవించాడు. సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని అన్నాడు. ఒకరోజు లీలావతి భర్తతో సుఖించింది. దాని ఫలితంగా గర్భవతి అయి 10వ మాసంలో 12 ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి భర్తతో ఇలా అంది: నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని అనుకున్నాం కదా. మనకు ఒక పుత్రిక కలిగింది కనుక వ్రతాన్ని చేయండి అని గుర్తు చేసింది. దానికా వర్తకుడు, లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పకుండా ఈ వ్రతాన్ని చేద్దామని భార్యకు సమాధానపరిచి వ్యాపార పని మీద నగరానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకుంది. అది గమనించిన సాధువు తన సహచరులతో ఆలోచించి వరుణ్ణి వెతకడానికి దూతను పంపించాడు. సాధువు అలా ఆజ్ఞాపించగా దూత కాంచన నగరానికి వెళ్ళి అక్కడ ఒక చక్కని యోగ్యుడైన వర్తకుడి కుమారుణ్ణి చూసి వెంట తీసుకొని వచ్చాడు. అందగాడైన ఆ బాలకుణ్ణి చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి విధి విధానంగా పెళ్లి చేశాడు. పుత్రిక వివాహ ఆనందంలో పడిన ఆ సాధువు పెళ్లి వేడుకలలో పడి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం మర్చిపోయాడు. అందుకు స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరాన ఉన్న రత్నసానుపురము అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురాన్ని చంద్రకేతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. కోపగించిన సత్యనారాయణ స్వామి వ్రతప్రతిజ్ఞను మర్చిపోయిన సాధువును శపించాలని అనుకున్నాడు. ఆ సాధువును అత్యంత దారుణం, అత్యంత దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. ఆ శాప ప్రభావం వలన ఆ రోజే రాజుగారి ధనాగారంలోకి కొందరు దొంగలు ప్రవేశించి ధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరుముతూ ఉండగా సాధువు వర్తకులు ఉన్న వైపుగా పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడిపోయి ఆ ధనాన్ని సాధువు వర్తకులు ఉన్న చోట పడేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్ద ఉన్న రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలు అనుకొని నిర్ణయించుకొని సాధువును అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ రాజభటులు, మహారాజా, ధనముతో కూడా దొంగలను పట్టి తీసుకువచ్చాము, వారిని విచారించి శిక్షించండి అని సంతోషంతో చెప్పారు. అప్పుడు ఆ రాజు, విచారణ అవసరం లేదు, వీరిని చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. రాజభటులు 2 వర్తకులను కారాగారంలో బంధించారు. వర్తకులు ఎంతగా మొత్తుకున్నా సత్యదేవుని మాయచేత వారి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా చంద్రకేతు మహారాజు వారి పడవలో ఉన్న ధనాన్ని అంతటినీ తన ధనాగారానికి చేర్పించాడు. సత్యదేవుని శాపంచే ఇంటియందు ఉన్న సాధువు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంట్లో ఉన్న ధనధాన్యాలంతటినీ దొంగలు పడి అపహరించుకొని వెళ్లారు. వర్తకుడి భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యింది. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి
భిక్షని ఎత్తుకుని బ్రతకడం మొదలుపెట్టింది. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షని ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఒకరోజు ఒక బ్రాహ్మణుడింటికి చేరుకుంది. అక్కడ ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా చూసింది. ఆ కథలను విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇలా అంది. అమ్మా, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏముంది చెప్పమని అడిగింది. వెంటనే కళావతి, అమ్మా, నేనొక బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతం కోరిన కోరికలు తీర్చగలదట అని చెప్పింది. అప్పుడు లీలావతి కూతురు మాటలు విని వ్రతం చేయ సంకల్పించుకుంది. వర్తకుడి భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి, స్వామి, నా అపరాధాన్ని మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇంటికి చేరేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యనారాయణ స్వామి సంతోషించి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారు ఇద్దరు దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ విడిపించి వారి ధనాన్ని వారికిచ్చి పంపించేయి, లేదంటే నీవు సర్వనాశనమయ్యేటట్లుగా చేస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలో తనకు వచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకుల్ని విడిపించి తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి వర్తకులిద్దరినీ రాజు వద్దకు తీసుకొని వచ్చారు. రాజా, వర్తకులను తీసుకువచ్చాము అని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకి నమస్కరించి గడిచిపోయిన గతాన్ని తలుచుకుంటూ తమకు వచ్చిన కష్టానికి బాధపడుతూ భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. అప్పుడా రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవవశాన సంభవించింది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తుల్ని చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షురకర్మాదులను చేయించి నూతన వస్త్రాలతో సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు. రాజు ఇంకా వారిద్దరినీ అనేక విధాలుగా గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ సంతోషపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరినీ సకల మర్యాదలతో సత్కరించి మీరిక సుఖంగా మీ ఇంటికి వెళ్ళవచ్చని చెప్పాడు. ఆ వర్తకులు పరమానందభరితులై రాజును అనేక విధాలుగా కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసాలకు వెళ్ళిపోయారు. సూత మహర్షి ఇలా చెబుతున్నాడు. ఆ తర్వాత వైశ్యులిద్దరూ విప్రులకు దానధర్మాలు చేసి తీర్థయాత్రలు చేస్తూ తమ నగరానికి బయలుదేరారు. సముద్రమునందు వాళ్ళు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యనారాయణ స్వామికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపాన్ని ధరించి, నాయనల్లారా, మీ పడవలో ఏముంది అని అడిగాడు. ధనమదాంతలు అయిన ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిహరిస్తూ, మా పడవలో ఏముందో నీకెందుకు, మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలమలు తప్ప మరేమీ లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అప్పుడు సన్యాసి చిరునవ్వు నవ్వి, అలాగే అగుగాక అని అన్నాడు. అలా పలికిన ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛపోయాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలు ఏమైపోయాయో అని విలపించసాగాడు. అప్పుడు అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవడం వలన ప్రయోజనమేమిటి? సన్యాసిని పరిహసించడం వలనే మనకి దుస్థితి వచ్చింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాము. కనుక ఆయననే వేడుకుందాము, ఆయననే శరణు కోరుకుందాము. ఆయన మనల్ని తప్పకుండా కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అని అన్నాడు. అల్లుడి మాటలు ఆలకించిన సాధువు పరుగు పరుగున
సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయంతో ఇలా అన్నాడు. స్వామి, నేను మూర్ఖుడినై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయ చూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అప్పుడా సన్యాసి ఇలా అన్నాడు. ఓయి, నా వ్రతం చేస్తానని చెప్పి మర్చిపోవడం భావ్యం కాదు. దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను నీకు శాపాన్నిచ్చాను. నా శాపం వల్లనే నీకీ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నాడు. అప్పుడు సాధువు ఇలా అన్నాడు. స్వామి నారాయణ, లోకమంతా నీ మాయామోహంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. మానవ మాతృడను, నేనెంతటి వాడిని తండ్రి? నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని. నీ అనుగ్రహానికి దూరమై తప్పిస్తున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి? నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్ను ఎప్పుడూ మరవకుండా పూజిస్తాను. శరణన్న వారిని రక్షించే కరుణా సముద్రుడవు. నన్ను అనుగ్రహించు. నా ధనాన్ని నాకు ఇప్పించు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధువు ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంత ధనరాశితో నిండి ఉంది. అది చూసి ఎంతగానో సంతోషించి ఆ సత్యనారాయణ స్వామి దయవల్లనే తన కోరిక తీరిందని అనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం సాగించాడు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో, అల్లుడా, మనం మన రత్నపురానికి చేరాము అంటూ తమ రాకను తెలపడానికై ఒక దూతను ఇంటికి పంపించాడు. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతితో, అమ్మా నమస్కారం, మన అయ్యగారు అల్లుడుగారు వచ్చారు. బంధుమిత్రులతో కలిసి వచ్చారు. ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. లీలావతి ఆ దూత మాటలు విని ఎంతగానో సంతోషపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించిరామ్మా. నేను నావ వద్దకు వెళ్తున్నాను. నీ తండ్రిని భర్తను చూడడానికి త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతాన్ని ముగించుకొని ప్రసాదాన్ని తినడం మర్చిపోయి పరుగు పరుగున తన పతిని చూడడానికి వెళ్ళింది. ప్రసాదాన్ని తినకపోవడం వలన సత్యదేవుడు కోపించి ధనాన్ని సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లుగా చేశాడు. అది చూసి ఒడ్డున ఉన్నవారు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. లీలావతి, కళావతి ఎంతగానో దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవడాన్ని చూసిన తల్లి నెత్తి నోరు కొట్టుకుంటూ విలపిస్తూ భర్తతో ఇలా అంది. ఏవండి, అల్లుడు అలా హఠాత్తుగా పడవతో సహా ఎలా మునిగిపోయాడు? ఇదంతా దేవుడి మాయ కాకుండా మరేమిటి అంటూ దుఃఖిస్తుంది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త తన కళ్ళ ఎదుటే మునిగిపోవడాన్ని చూసిన కళావతి అతని పాదుకలను తీసుకుని వాటితో సహా సహగమనం చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి ఎంతగానో దుఃఖిస్తూ బాగా ఆలోచించి, ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుంది అని ఊహించి శక్తి కొలది స్వామిని పూజిస్తానని తలుచుకొని అందరితో పాటు స్వామిని వేడుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా అన్నాడు. ఓయి, నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదాన్ని ఆరగించడం మర్చిపోయింది. ఆమె మరలా ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని తింటే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని తిని తప్పును మన్నించమని తిరిగి సముద్ర తీరానికి వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త నావతో సహా నీటితో తేలి ఉండడాన్ని చూసి ఆమె ఎంతగానో సంతోషించింది. అప్పుడు కళావతి తండ్రితో, తండ్రి, ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి వెళ్దామని అంది. అప్పుడు సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వైశ్యుడు తన జీవితకాలం వరకు ప్రతి పౌర్ణమి, ఏకాదశి తిథులయందు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ
సకల సౌఖ్యాలను పొంది అంత్యమున అమరలోకానికి చేరుకున్నాడు. సూత మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను విన్నవించెదను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు ఎంతో ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు ఒకరోజు వేటకై అడవులకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గోపాలురులు తమ బంధుమిత్రులతో సహా వ్రతం చేసుకోవడాన్ని చూశాడు. స్వామికి నమస్కరించకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తర్వాత గోపాలురులు ప్రసాదాన్ని రాజుకి ఇచ్చి స్వీకరించమన్నారు. గోపాలురందరూ ఆ ప్రసాదాన్ని తిన్నారు. కానీ రాజుగారికి అహం అడ్డువచ్చి, మీరు పెడితే నేను తినడమేంటి అని అనుకొని ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు. దాని ఫలితంగా రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయారు. సర్వసంపదలు సర్వనాశనమైపోయాయి. క్రమంగా అష్టకష్టాల పాలయ్యాడు. ఇదంతా చూసిన రాజు బాగా ఆలోచించి ఇలా అనుకున్నాడు. నాడు గోపబాలురులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని నేను తినడమేంటి అని తిరస్కరించడం వలనే స్వామి నాపై ఆగ్రహించి నన్నిలా శపించాడు అని అనుకొని వెంటనే గోపాలుల దగ్గరికి వెళ్ళి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు స్వామి దయదలిచి మరలా ధనధాన్యాన్ని, సంపదలను, 100 మంది పుత్రులను, రాజ్యసుఖాన్ని ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా స్వామివారి వ్రతాన్ని చేస్తూ అంత్యకాలంలో సత్యలోకానికి చేరుకున్నాడు. మహోన్నతమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినవారు, వ్రతాన్ని చూసినవారు, కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృప వలన ధనధాన్య సంపదలను, పుత్ర పౌత్రాది సంపదలను పొందగలరు. ఇహపరలోకాలలో సర్వసుఖాలను అనుభవించి చివరికి మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే దరిద్రులు ధనవంతులు కాగలరు, బంధ విముక్తి పొందగలరు, భయం తొలగిపోతుంది. అలాంటి భక్తులు నిశ్చయంగా సకల అభీష్టాన్ని పొంది అంత్యమున స్వర్గలోకానికి చేరుకుంటారు.